హాయ్ అండి, నేను మీ మురళిని. షిరిడీలో బాబావారు మహాసమాధి చెందిన తర్వాత శ్రీ సద్గురు చోటబాబా గారు ఖండోబా ఆలయంలో చాలా సంవత్సరాలు బాబావారిని పూజించారండి. నిత్యం ఆయన్ని ధ్యానం చేసి ఆయనలో ఐక్యమైపోయారు. ఈ టెంపుల్ ఎక్కడుంటుందంటే ఖండోబా ఆలయం. షిరిడీ వెళ్ళిన తర్వాత ఖండోబా ఆలయం అని మొట్టమొదట మనం దర్శించవలసింది ఖండోబా ఆలయం. ఆ ఆలయం షిరిడీలో మహల్సాపతి విగ్రహం, చోటేబాబా గారి సమాధి, ఆయన చెట్టు కింద ధ్యానం చేసింది, ఇవన్నీ ఒకే ప్రాంగణంలో ఉంటాయండి. ఇదిగో ఈ చెట్టు కింద ఆయన ధ్యానం చేశారండి కొన్ని సంవత్సరాలు. ఇక్కడే ధుని కూడా ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. పక్కనే మహల్సాపతి గారి విగ్రహాన్ని పెట్టి ఆయన్ని నిత్యం పూజిస్తారండి. షిరిడీలో బాబావారిని మొట్టమొదట రావో సాయి అని పిలిచిన వ్యక్తి మహల్సాపతి. ఆయన ప్రధాన శిష్యుల్లో అగ్రగణ్యుడైన ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ బాబావారికి సపర్యలు చేసేవారు. ఇదిగోండి, ఇదే ట్రస్ట్ అండి. డొనేషన్స్ అవి ఇచ్చేది కూడా ఇక్కడే. ఖండోబా ఆలయం అంటే మహారాష్ట్రలో ఖండోబా ఆలయం అంటే శివాలయం అండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖండోబా ఆలయం అంటే తెలియదు, శివాలయాలంటే తెలుస్తాయి. కానీ మహారాష్ట్రలో ప్రతి చోట ఖండోబా ఆలయం అంటారు. ఆ రోజుల్లో బాబావారు మొట్టమొదట అడుగుపెట్టినప్పుడు మహల్సాపతి రావో సాయి అని ఖండోబా ఆలయంలోనే బాబావారిని పిలుస్తారు. అందుకే మహల్సాపతి గారికి ఇక్కడ గుడి కట్టారండి. చూడండి, ఇదిగో మహల్సాపతి గారి గుడి. ఆయన బాబావారికి 30 సంవత్సరాలు ఎంతో సేవ చేసుకుని ఆయన జన్మ ధన్యమైందండి. ఆయన గురించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, షిరిడీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఖండోబా ఆలయం, దాని పక్కనే ఉన్న మహల్సాపతి గారి విగ్రహం పక్కన చోటేబాబా గారి సమాధి, ఆయన ధ్యానం చేసిన చెట్టు, ధుని, ఇవన్నీ ఉంటాయండి. అక్కడ చాలామంది మహనీయులు తపస్సు చేశారండి ఈ ఖండోబా ఆలయంలో. బాబావారు ప్రతి ఒక్కరిని కూడా ఆ ఖండోబా ఆలయంలో తపస్సు చేయమని చెప్పేవారు. కొన్ని సంవత్సరాల పాటు చేస్తే నా అంతటి వారు అవుతారని చెప్పేవారు బాబావారు. అందుకే మహల్సాపతి గారి గుడి కూడా అక్కడే ఉందండి. అలాగే ఇది మహల్సాపతి గారి ట్రస్ట్ అండి. ఆయన గురించి పుస్తకాలు, అలాగే ఆయన ఫొటోసు, ఆయన గురించి అంత వివరంగా ఇక్కడ ఈ వీడియోలో పెట్టాము. మీకు కనుక నేను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.